ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐజిమ్. ఈ రోజు మనతో పాటు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఫ్రమ్ శ్రీ కొనచేటి రోసయ్య గవర్నమెంట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ డాక్టర్ ఏ మాలతి శ్యామల గారు మనతో పాటు ఉన్నారు. మ్యామ్తో మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అండి. మ్యామ్, చాలా మందికి ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు వయసు పైబడితే తెల్ల వెంట్రుకలు రావడం లేదా జుట్టు ఊడిపోవడం సమస్య ఉండేది. అయితే ఇప్పుడు చూసుకుంటుంటే కాలేజ్ స్టూడెంట్స్కి, చిన్న పిల్లలకు కూడా హెయిర్ ఫాల్ అవ్వడం చాలా కామన్ అయిపోయింది. అసలు హెయిర్ ఫాల్ అవ్వడానికి అంటే కెమికల్ షాంపూస్, లేకపోతే రకరకాల సీరమ్స్, రకరకాల స్ట్రైట్నింగ్ అని చేసుకుంటూ ఉన్నారు. వీటన్నిటి వల్ల ఇంత డ్యామేజ్ జరుగుతుందంటారా, లేకపోతే మనం తీసుకునే ఫుడ్ వల్ల అంటారా? దీనికి హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలంటే బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఏంటో మా వ్యూయర్స్ కోసం చెప్పండి. అసలు హెయిర్ ఫాల్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే జుట్టుకు నూనె రాయకపోవడం. ఓకే. ఎవ్వరు జుట్టుకు నూనె రాయట్లేదు ఇవాళ రేపు. మీరు అన్నారు కదా, యంగ్స్టర్స్లో చాలా ఎక్కువగా జుట్టు రాలిపోతుంది, రకరకాల సీరమ్స్ వాడుతున్నారు. అవన్నీ ఎందుకమ్మా? చక్కగా కొబ్బరి నూనె రాసుకుంటే, రోజు కొబ్బరి నూనెతో మర్దన చేస్తే ఏమవుతుందనంటే, ఆ కుదుళ్ళు అంటాను కదా, జుట్టు యొక్క కుదుళ్ళకి రక్త ప్రసరణ బాగా జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే రక్త ప్రసరణ బాగా జరుగుతుందో అప్పుడు దానికి ఒక గ్రోత్ అనేటటువంటిది వస్తుంది. మనం దానికి ఏమీ ఇవ్వకుండా జస్ట్ మామూలుగా ఇవాళ రేపు ఏం చేస్తున్నారు, నేను స్టైల్గా ఉండాలి, నేను ఇంకా బాగా కనబడాలి, జిడ్డు మొహం వేసుకొని వెళ్ళకూడదు అని అందరూ అట్లాంటి దాంతోనే ఉంటున్నారు కదా. సో దాంతో ఏమైపోతుంది, బ్రెయిన్కి అంటే ఆ స్కాల్ప్కి ఎక్కడైతే జుట్టు గ్రోత్ అవుతుందో ఆ స్కాల్ప్కి సరైనటువంటి రక్త ప్రసరణ అనేటటువంటిది లేకుండా అయిపోతుంది. కొబ్బరి నూనె రాసుకుంటేనే కదా మనం ఇలాగ రుద్ది చేస్తాం. మనం యాక్చువల్గా రుద్దడం అప్పుడే జరుగుతుంది. మీరు షాంపూ చేసుకుంటున్నారు, షాంపూ చేసినప్పుడు రుద్దుతారు, కానీ అదేమవుతుంది, కెమికల్ బేస్డ్ అయిపోతుంది కదా. ఎప్పుడైనా సరే న్యాచురల్ ఈజ్ న్యాచురల్, కెమికల్ ఈజ్ కెమికల్ కదా. సో కెమికల్ ఎప్పుడైతే మన శరీరానికి జరుగుతూ పోతూ ఉంటుందో, ఒక రోజు కాకపోయినా 10 రోజులు కంటిన్యూస్గా వాడితే దాని యొక్క ఎఫెక్ట్ కనబడుతుంది కదా. సో దానివల్ల తొందరగా జుట్టు అంతా తొందరగా రాలడం అయిపోతుంది, ఇంకా తొందరగా తెల్లబడ్డం కూడా జరుగుతుంది. తెల్లబడ్డానికి కారణాలు వేరే ఉంటాయి, అవి జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెలనిన్ అనేటటువంటి పిగ్మెంట్ ఎక్కువ మందిలో చూస్తున్నాం. అంటే మెలనిన్ అనేటటువంటి పిగ్మెంట్ లోపం ఉండటం వల్ల కూడా ఈ మెల్లోసైట్స్ అనేటటువంటి అవి ఫాల్ అయిపోతాయి అన్నమాట, సెల్స్ నుంచి ఫాల్ అయిపోతాయి. దానివల్ల మనకి ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అనేటటువంటిది వస్తుంది. ఇదే కాకుండా చాలామందికి స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళకి స్ట్రెస్ లేనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? అందరికీ రకరకాలైనటువంటి స్ట్రెస్లు ఉన్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి ఎల్కేజీ వాళ్ళకి కూడా స్ట్రెస్సే ఉంది ఇప్పుడు చెప్పాలంటే. రోజు పొద్దున్న స్కూల్కి వెళ్ళాలంటే అదొక పెద్ద స్ట్రెస్సే వాడికి. సో అలా అందరికీ రకరకాల స్ట్రెస్ ఒకటి ఉంది. ఇంకొకటి వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయన్నమాట. మినరల్స్, వైటమిన్ డెఫిషియన్సీలో B12 డెఫిషియన్సీ తోటి అవుతుంది. కాపరు అట్లాంటి మినరల్స్తో ఏమైనా మన శరీరంలో తక్కువ అవుతూ ఉంటే కూడా ఈ రకాలైనటువంటి ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అవడం అనేది జరుగుతుంది. రీజన్స్ అయితే ఆయిల్ పెట్టకపోవడం అండ్ అది. ఇంకొకటి జెనెటికల్గా ఒకటి ఉంటుంది అనమాట. జెనెటికల్గా అంటే వాళ్ళ ఫ్యామిలీలో కొంతమందికి తొందరగా ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అయిపోతూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకు కూడా అది జరుగుతుంటుంది అనమాట. ఇంకొకళ్ళకి ఏంటంటే అలపీషియా అంటారంటే ఒక రకమైన అక్కడక్కడ బట్టతల ఏర్పడుతుంటుంది, మొత్తం అంతా అక్కడక్కడ ఏర్పడుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళలో కూడా అంటే అది కూడా ఒక రకమైనటువంటి ప్రాబ్లమే, హెయిర్ ప్రాబ్లం అనమాట. సో అలా ఉన్నటువంటి వాళ్ళకి హెయిర్ ఫాలింగ్ ఒకటి అవుతుంది. ఇంకా ఒకటి ఏంటి అనేసనంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని ఉంటాయన్నమాట. సెల్ఫ్గా అంటే వాళ్ళ యాంటీబాడీస్ అట్లా తయారయ్యేటటువంటి డిసీజెస్ అన్నీ కొన్ని ఉంటాయి. సో వాళ్ళల్లో కూడా ఈ ప్రెమెచ్యూర్ గ్రేయింగ్ అనేది ఉంటుంది. ఇంకా దాంతోపాటుగా హెయిర్ ఫాల్ అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే. సో హెయిర్ వాష్ అనేది వీక్లీ ఎన్నిసార్లు చేయడం అనేది మంచిది? అంటే చాలామంది ఏంటంటే ఆయిలీగా ఉంచుకోకూడదు, హెయిర్ ఫ్రెష్గా ఉండాలి, హెడ్ బాత్ చేయాలని చెప్తూ ఉంటారు. కొంతమంది ఎక్కువ హెడ్ బాత్ చేయడం మంచిది కాదు అని చెప్తుంటారు. మీ సజెషన్ అయితే వీక్లీ ఎన్నిసార్లు చేయాలి? వారంలో 2 సార్లు చేస్తే చాలమ్మా, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అసలు వారానికి ఒక్కసారే తలంటి పోసుకోవాలి. పూర్వకాలం నుంచి ఉంది ఏంటంటే వారానికి ఒకసారి తలంటి పోసుకోవాలి. అంటే ఆ రోజు అంటే మామూలుగా మేము ప్రకృతి వైద్యంలో చెప్పేటటువంటి అభ్యంగన స్నానం అని అంటాం కదా,
అది అంతా ఒంటికి కూడా తలకే కాదు మొత్తం అంతా వంటికి పట్టించి అప్పుడు దాన్ని మనం ఇప్పుడైతే షాంపూలు రకరకాలు వచ్చాయి, సబ్బులు షాంపూలు చాలా వచ్చాయి. అప్పుడైతే కుంకుడుకాయ రసం ఒకటి ఉండేది, శీకాకాయ రసం ఒకటి ఉండేది. అలా పెట్టుకొని స్నానం చేయడం అనేది జరుగుతుండేది. ఇప్పుడు రకరకాలు అంటే ఈజీ ఫాస్ట్గా ఇప్పుడు కుంకుడుకాయ రసం పెట్టుకుని దాన్ని స్నానం చేసి అదంతా వదిలించుకుని ఆ పొట్టంతా తీసుకుని అంత టైం ఎవరికి ఉండట్లేదు, టైము లేదు ఓపిక లేదు, రెండూ లేవు. కాబట్టి ఈజీ ఫాస్టింగ్ ఏదవుతుంది అని అంటే షాంపూ అయిపోతుంది. కాబట్టి దాన్ని మనము తీసుకొని పెట్టుకొని చేసుకుంటున్నారు. ఇప్పుడు అందరూ అదే పని చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు చేయడం జరుగుతోంది ప్రస్తుత కాల పరిస్థితుల లోపల. కాకపోతే హెయిర్ స్ట్రైట్నింగ్ పెట్టేవాళ్ళు అండ్ త్వరగా పొల్యూషన్ లో తిరిగే వాళ్ళకి ఆయిల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు 3 times చేయడం అనేది సజెస్టబుల్? అసలు యాక్చువల్గా ఏంటంటే రోజుకి మామూలుగా ఒకసారి అయితే పొద్దున పూట లేచాక నేను చెప్పాను కదా, కొంచెమైనా కొబ్బరి నూనె తీసుకుని జస్ట్ ఒక మసాజ్ లాగా చేయాలన్నమాట. హెడ్కి చేస్తే ఏమవుతుందనంటే మనకి రోజు మనకు తెలియకుండానే మన యొక్క చర్మము ఎపిడర్మిస్ అనేది ఉంటుంది కదా, అది రాలిపోతూ ఉంటుంది. అట్లాగే హెయిర్ ఫాలిక్స్కి ఏవైతే డెడ్ ఉంటాయో అవి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. పాతవి రాలిపోతున్నప్పుడే కదా కొత్తవి వస్తూ ఉంటాయి. సో నువ్వు వాటికి ఒక రకమైనటువంటి శక్తిని ఇవ్వాలి. కొత్త వాటికి వచ్చే శక్తిని ఇవ్వాలి. శక్తి ఎలా వస్తుంది? ఒక పోషణ ఇవ్వాలి. పోషణ అనేటటువంటిది ఎలా ఉంటుంది? రక్త ప్రసరణ జరిగితేనే పోషణ అవుతుంది. రక్త ప్రసరణ ఎప్పుడు జరుగుతుంది? మర్దన అనేటటువంటిది ఒకటి జరిగితేనే పోషణ అనేటటువంటిది వస్తుంది అనమాట. అది ఎలా చేసుకుంటాము? ఆయిల్ కొంచెం గ్రీజీగా ఉన్నటువంటిది ఆయిల్ తీసుకోను, లేకపోతే ఒక్కొక్కసారి డ్రై మసాజ్ కూడా చేస్తూ ఉంటారు. డ్రై మసాజ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటనంటే దీంతో కనుక చేస్తే ఇట్ విల్ బి మోర్ స్మూతీగా ఉంటుంది అనమాట. చాలా మంది ఏం చేస్తారనంటే ఆయిల్ పెట్టుకొని బయటకు వెళ్ళిపోతే నాకు డాండ్రఫ్ వచ్చేస్తుంది అనేసి అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. డాండ్రఫ్ వచ్చేటటువంటి దాని వల్ల కాదు, మన లోపల ఉన్నటువంటి లోపల నుంచి మనకు ప్రాబ్లం ఉంటే డాండ్రఫ్ కానీ లేకపోతే అది ఇంకా సోరియాసిస్గా మారడం కానీ అట్లాంటివి జరుగుతాయే తప్ప మన లోపల లోపం ఉంటుందన్నమాట. యాక్చువల్గా ప్రకృతి వైద్య ప్రకారంగా ఏంటనంటే చర్మ వ్యాధి ఎప్పుడు వస్తుంది అనంటే మెయిన్గా మలబద్ధకం అనేటటువంటిది ఉంటే చర్మ వ్యాధుల కిందకి అది వస్తుంది అని ప్రకృతి వైద్యంలో మాకు అట్లా ఉంటుందన్నమాట. సో దానిని కనుక మనం కరెక్ట్ చేసుకుంటే ఇంటర్నల్ బాడీ క్లెన్సింగ్ అవుతే అది ఎక్స్టర్నల్ బాడీ పైన చూపిస్తుంది అన్నమాట. మ్యామ్ ఒకప్పుడు కాలం చూసుకుంటే స్కూల్కి అందరూ అంటే కాలేజ్ స్టూడెంట్స్ అదేంటి అందరూ ఆయిల్ పెట్టుకునేవాళ్ళు, బయటకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు రాను చూస్తే స్కూల్ పిల్లలు కూడా అందరూ ప్రాపర్గా పెట్టుకుంటున్నారో లేదో తెలియదు. బట్ వన్స్ కాలేజ్కి వచ్చారు, వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చారు అంటే మీరు అన్నట్టు ఆయిల్ పెట్టుకున్న ఒక 1 hour 2 hours ఉంచుకొని హెడ్ బాత్ చేసేస్తున్నారు. సో బయటకు వెళ్ళడం అనేది రోజు ఆయిల్ పెట్టుకొని అనేది ఇప్పటి తరంలో అయితే మనం చూడము, వాళ్ళు చూడలేము కూడా అంతే. సో వీక్లీ 2 times మీరు హెడ్ బాత్ చేయొచ్చు అన్నారు. అప్పుడు ముందు ఒక 1 hour 2 hours చేసుకోవడం అంటే వీక్లీ 2 times అట్లా ఆయిల్ పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒక రెమెడీ చెప్తాను. మొత్తం అంతా కాకుండా జస్ట్ లోపలకైనా కూడా హెయిర్ లోపల స్కాల్ప్ దగ్గర అయినా సరే కొంచెం మరీ ఆయిల్ అంటే ఒక 1/2 kg ఆయిల్ పెట్టుకోమని కాదు, జస్ట్ ఒక 200 ml 100 ml అయినా పెట్టి రోజు కొంచెం మద్దన కనుక చేసుకుంటూ ఉంటే ఆ గ్రోత్ అనేటటువంటిది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇంకొకటి మీరు అన్నట్టుగా స్ట్రైటనింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జడలు విరగబోసుకోకుండా ఉంటే సగం హెయిర్ ఫాల్ తగ్గుతుందండి. జడ విరగబోసుకుంటున్నారు, ఇప్పుడు ఎక్కడ పోసినా జడ విరగబోసుకుంటున్నారు. ఏ ప్రాంతం కల్లా ఎవరైనా సరే, కాలేజ్ పిల్లలు విరగబోసుకున్నారు, మీడియా ఫిల్మ్ ఇండస్ట్రీస్ కాకుండా బయట వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ చాలా మంది హెయిర్ అసలు ఎవరైనా ఎందుకు విరగబోసుకోవాలమ్మా, జుట్టు ఎందుకు విరగబోసుకోవాలి? ఒకప్పుడు జుట్టు విరగబోసుకున్నారు అని అంటే చాలా తప్పు కిందగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు చిన్న జుట్టు అయినా దాన్ని జడ వేసుకునేటటువంటిది ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు దాన్ని మొత్తం మనం మానేసి ఎక్కడ పోయినా జుట్టు విరగబోసుకుంటూ ఉంటే అదంతా పాడిపోయి ఒక రకమైనటువంటి శక్తి దానికి శక్తి కోల్పోతుంది కదమ్మా. దానికి అక్కడ ఎంత వదిలేసుకుంటూ పోతూ ఉంటే ఎక్కడ పడితే అక్కడ జుట్టు రాలిపోతుంటుంది. మనం ఇప్పుడు ఏదైనా ఇలా పెడితే ఏది రాదు, ఓపెన్ గా చేస్తుంటే అన్ని పొల్యూషన్ అంతా దానికే ఉంటుంది. లేదా దానికి తగ్గ స్ట్రెంగ్త్ అంటే దానికి తగ్గ ఫుడ్, దాన్ని మీరు అన్నారు కదా పోషణ అనేది ఒకవేళ అలా చేయాల్సిన సందర్భంలో అయినా సరే చేయకుండా జరిగిపోయిన కేర్ తీసుకోవట్లేదు. దానికి సరిగ్గా దువ్వటం లేదు. దువ్వకుండా జడ వేసుకుంటేనే కదా దువ్వేది, కరెక్ట్ గా దువ్వుతాము. జడ వేసుకునడమే మానేస్తే వదిలేసిపోతూ ఉంటే దువ్వడం అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది?
దానికి ఎక్కడ పోషణ ఇస్తున్నాం మనం హెయిర్ ఫాలికల్కి? లేదా ఇప్పుడు ఏమంటారు డాక్టర్ మా దగ్గరికి అలా వచ్చి మాకు జుట్టు రాలిపోతుంది, జుట్టు పెంచడానికి ఏమన్నా ఉందా, ఏం ఆయిల్ తీసుకుంటే బాగుంటుంది, ఏం చేసుకుంటే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. దానికి రెమెడీస్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా అయితే ఆయుర్వేదాలో మనకి ఆయుర్వేద చికిత్సలో చాలామంది చెప్తారు. మేము కూడా ప్రకృతి వైద్యంలో చెప్పేది కూడా అదే. మందార పూలు, మందారం నూనె ఒకటి, మందార ఆకులు నూనె, అది కొబ్బరి నూనెలో అంటే మంచి కొబ్బరి నూనెలో ఆకులు ప్లస్ మందార పువ్వులు, దాని తర్వాత ఉసిరికాయలు, ఇలాగా గోరింటాకు, ఇలాంటివన్నీ కూడా వేసి ఉడకపెట్టుకొని దాన్ని చల్లార్చుకొని ఆ నూనెని రాసుకుంటూ ఉంటే చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. డ్యామేజ్ అయిన హెయిర్ లేదా బాల్డ్ అయిన హెయిర్ కూడా ఇది పెట్టుకుంటూ ఉండాలి. యూజ్ అవుతుంది. కానీ ఒకటి ఇంటర్నల్ గా ఏమైనా చేంజెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు మాత్రం అది మనకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇంటర్నల్ గా చేంజెస్ ఏం లేకపోతే మామూలుగా హెల్దీగా ఉన్నారు, ఈ పొల్యూషన్ వల్ల ఏదో రాలిపోతుందంటే దెన్ దట్ విల్ బి ఓకే. కాకపోతే ఏంటంటే ఏదైనా సరే మన శరీరం లోపల కరెక్ట్గా పని చేయాలి అనేటటువంటి దానికి మనం అది ఎక్స్టర్నల్ మీద మనకి చూపించడం జరుగుతుంది అనమాట. సో మనం ఇంటర్నల్గా క్లీన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఒక హెయిర్ వాష్ చేయడానికి అయితే మీరు అంటే ఏది చేయడం వల్ల జుట్టు ఎప్పటికీ మంచిగా ఉంటుంది అని అంటారు? ఏ షాంపూ, షాంపూస్ కావచ్చు, లేదంటే ఏది కుంకుడుకాయలు ఒకప్పుడు, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఎవరికి అంత టైం ఉండట్లేదు, అంత ఓపిక ఉండట్లేదు. సో ఏది యూజ్ చేయడం మంచిది? ఎందుకు కుంకుడుకాయలతో కూడా పోసుకోవచ్చు అండి. కుంకుడుకాయలు తీసుకొచ్చుకొని దాని రసం తీసేసి దాన్ని పాన్ చేసి ఓన్లీ ఫిల్టర్ చేసిన రసం ఉంటుంది కదా, దాంతో షాంపూ చేసుకోవచ్చు. అది కూడా షాంపూ లాగానే ఉంటుంది కదా, కుంకుడుకాయ షాంపూనే అంటాం కదా. దాని లోపల ఇంకా కొంచెం నిమ్మకాయ పిండుకొని చేసుకున్నా కూడా ఒకవేళ డాండ్రఫ్ ఉన్నా ఇంకేమన్నా ఉన్నా కూడా అది కూడా పోతుంది అన్నమాట. అట్లా చేసుకోవచ్చు. ఇంకా కొంతమందికి పేలు ఉంటాయి కదా, చిన్న పిల్లలకి పేలు, అవి చిన్న చిన్న ఎగ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ఏం చెప్తామనంటే వేపాకు ఉంటుంది కదా, వేపాకు నీళ్ళతోటి మొత్తం అంతా కడిగేసుకోవచ్చు. లేదు అనేసినంటే వేపాకుని గోరింటాకు లాగా రుబ్బేసేసి మొత్తం స్కాల్ప్కి అంతా పెట్టేయాలన్నమాట. పెట్టేసి ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అయ్యాక అంతా కడిగేసుకుంటూ పోతుంటే అలా చేస్తే కూడా ఆ వేప చేదుకి కూడా అవి చచ్చిపోతాయి. వీలైనప్పుడల్లా అసలు వారానికి ఒకసారి 2 సార్లు ఎప్పుడు టైం దొరుకుతుంది. ఇప్పుడు యూజువల్గా పేలు అనేవి చిన్న పిల్లలకి, స్కూల్ గోయింగ్ పిల్లలకి వస్తాయి. వాళ్ళకి సండే రోజు ఎప్పుడైనా హాలిడే దొరికినప్పుడు చేసుకుంటే బెటర్ గా ఉంటుంది అనమాట. సో అట్లా ప్రాబ్లం ఉండదు. ఏం లేదు, వేపాకు చాలా మంచిది కదా. ఇప్పుడు వేప నీళ్ళతో మేము స్నానం కూడా ఇస్తాం. మా ప్రకృతి వైద్య చికిత్సాలయంలో మేము వేప నీళ్ళ స్నానం ఇస్తాం, వేపాకు స్టీమ్ బాత్ ఇస్తాము, హెడ్కి కూడా మేము వేపాకు పెడతాము, మొహానికి కూడా వేప స్టీమ్ ఇస్తాము, పింపుల్స్ అవి అన్నీ ఉంటాయి. సో ఏం కాదు, చాలా మంచిగా ఉంటుంది. ఓకే మ్యామ్, చాలా మంది గోరింటాకు కూడా పెడుతూ ఉంటారు. మంచిదే కూడా గోరింటాకు పెట్టుకోవడం కూడా మంచిదే. మంచి గ్రోత్, థిక్నెస్ ఉంటుంది అనమాట. అంటే హెయిర్ రెడ్ అయిపోతుంది, బట్ అందరూ ఏం చెప్తారంటే గ్రే హెయిర్ త్వరగా రాకుండా ఉంటుంది అని అంటారు. మంచిదే అది కూడా, ఎందుకంటే కుదుళ్ళని ఇది చేస్తే కాదు కదా, ఏం కాదు, రియల్ గానే ఉంటుంది. గ్రేయింగ్ అనేటటువంటిది అందరికీ వస్తుంది. దాన్ని కవర్ చేసుకోవాలంటే మనం వేరే రకాలైన రంగులు వాడుతున్నాం. రంగులు వాడిన ఎప్పుడైనా సరే మనము బయట దొరికేటటువంటి కెమికల్స్ తోటి తయారు చేసిన ఏదైనా సరే ఒకటి వాడుతున్నాము అంటే దాని యొక్క ఎఫెక్ట్ మన శరీరం మీద, మన స్కిన్ పైన తప్పకుండా ఉంటుంది. ఓకే, ఆనియన్ పెడుతూ ఉంటారు, లేదా ఎగ్ పెడుతూ ఉంటారు, వీటిలో ఇవి కూడా మంచిదేనంటారు? మంచిదే, పెట్టుకోవచ్చు. న్యాచురల్ గా దొరికేవి ఏదైనా పెట్టుకోవచ్చు, దాంట్లో ఏమీ నష్టం అయితే ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే కొంతమందికి కొన్ని ఎలర్జీస్ ఉంటాయి. ఆ ఎలర్జీస్ ని బట్టి వాళ్ళు చూస్ చేసుకొని పెట్టుకోవచ్చు. కొంతమందికి ఎగ్ పెడితే అంత ర్యాష్ వస్తుంది అని చెప్తుంటారు. కొంతమందికి అలోవెరా పడదు, కొంతమందికి ఎగ్ పడదు, కొంతమందికి ఉసిరికాయ పడదు, చాలా మందికి కొంతమందికి గోరింటాకు పెట్టుకుంటే ఎలర్జీ వస్తుంది అని అంటారు. సో వాళ్ళకి ఏది సూటబుల్గా అవుతుందో దాన్ని చూస్ చేసుకొని పెట్టుకోవచ్చు. కానీ న్యాచురల్గా దొరికేటటువంటివి ఏదైనా తలకి పెట్టుకొని తర్వాత స్నానం చేస్తే మంచిగానే ఉంటుంది. ఓకే, అందరికీ యూస్ఫుల్ రెమెడీస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. నమస్తే.